గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 గుంటూరు కృష్ణా జిల్లాల నుంచి ఇటీవలనే పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎన్నికైనటువంటి ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ గారు, అశోక్ బాబు గారు, నాగుల్ మీరా గారు, రఫీ గారు, అనురాధ గారు, శ్రీదేవి గారు, సన్న బచ్చుల అర్జునుడు పేరు తెలియదులేండి నాకు, అలాగే మిత్రుడు నాగరాజు గారు, తర్వాత చిట్టిబాబు గారు, దొంతు చిన్న గారు, శ్రీనివాస్ గారు, ఫిరోజ్ గారు, ఆనంద్ సూర్య గారు, మా దత్ గారు, మిత్రుడు పెద్దలు మన ప్రేమనాథ్ గారు, వేదిక ముందు ఆహ్వానితులైనటువంటి దాదాపుగా 6 నెలల కాలం నుంచి కష్టపడి ఓట్లు చేర్పించి మరి చివరి వరకు కూడా ఓటర్లని పోలింగ్ బూతుల దాకా తీసుకొచ్చి మరి అత్యంత అద్భుతమైనటువంటి విజయాన్ని ఎమ్మెల్సీ గారికి, రాజేంద్ర ప్రసాద్ గారికి అందించినటువంటి తెలుగుదేశం పార్టీ, అలాగే జనసేన, అలాగే భారతీయ జనతా పార్టీ ఉమ్మడి పార్టీ కార్యకర్తలందరికీ, ఇతర సోదరులు హాజరైనటువంటి ఇతర సోదరులందరికీ హృదయపూర్వకమైనటువంటి శుభాభినందనలు. ఇది ఒక గొప్ప విజయం. మనకి దాదాపు 84,000 ఓట్ల మెజారిటీతోటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని గెలిపించుకున్నాం. నిజానికి పిల్లి మాణిక్యాలరావు గారిని వేదిక మీదకి రమ్మని కోరుతా ఉన్నాం. నిజానికి మనకి పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికలు అనేవి గతం నుంచి చూసుకున్నట్లయితే మనకి ఇవి అలవాటు లేనటువంటివి. కానీ ఎన్నికల ముందు మనం 3 గెలిచాం, ఇప్పుడు మళ్ళీ 2 గెలిచాం. అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ఉన్నటువంటి 5 పట్టభద్రుల నియోజకవర్గాల్ని కూడా ఈ రోజున తెలుగుదేశం పార్టీ అలాగే ఉమ్మడి పార్టీలు కైవసం చేసుకున్నాయి. ఇది ఒక గొప్ప విజయంగా భావించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే మీరందరూ కూడా దీన్ని ఒక ప్రత్యేకమైనటువంటి పనిగా భావించి చేశారు. మీరందరికీ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ జిల్లా తరపున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత అభివందనలు తెలియజేస్తూ ఉన్నాం. రాజేంద్ర ప్రసాద్ గారు మరి ఏదైతే మనం ముందుగా ఆయన్ని ప్రజల ముందుకు తీసుకొని వెళ్ళి ఆయన్ని గురించి విశేషించి చెప్పామో వాటన్నిటినీ కూడా ప్రజలు, ఓటర్లు ఆదరించి మంచి విజయాన్ని చేకూర్చారు. ఆయనకి ఇప్పుడు తెనాలి కాదు, వేమూరు కాదు కార్యక్షేత్రం. ఇప్పుడు ఆయన కార్యక్షేత్రం మొత్తం కూడా 2 జిల్లాల పరిధి అన్నమాట. అంటే మన అందరికీ కూడా ఈ 2 జిల్లాల పరిధిలో ఉన్నటువంటి మన అందరికీ కొట్టుమక్కల రఘురామరాజుగా వేదిక మీదకి రమ్మని కోరుతున్నాను. 2 జిల్లాల ప్రజలందరికీ కూడా ఆయన్ని పని కోరేటటువంటి హక్కు అందరికీ లభించింది ఈ రోజున. మరి ఇది ఆయనకి ఏ రకంగా మహద్భాగ్యంగా భావిస్తాడా, పనిష్మెంట్గా భావిస్తాడా, ఇది ఆయన చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కార్యక్షేత్రం పెద్దదైంది, ఆ రకంగా కార్యకలాపాలని కూడా విస్తరించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ 2 జిల్లాల పరిధిలో విజయవాడలోనే ఆఫీస్ పెట్టడానికి కూడా ఆయన ఇప్పుడే సమాయత్తం అయి ఇప్పుడే చూసుకొని రావటం కూడా జరిగింది. అందుకని ఆయన ఇంకా ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు. అప్పుడే
మరి ముందు చేయాల్సినటువంటి కర్తవ్యాన్ని నిర్వహించాల్సినటువంటి బాధ్యతని గుర్తెరిగి ఆయన ఇప్పటి నుంచే కార్యాచరణ మొదలుపెట్టారు. అందుకు ఆయన్ని మీ అందరి తరపున నా తరపున కూడా ప్రత్యేకించి అభినందిస్తా ఉన్నా. ప్రభుత్వం 9 నెలల కాలం ముందుకు పోతా ఉంది. కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అభివృద్ధి అనేది పూర్తిగా పట్టాల మీదకి ఎక్కించి పరుగు లంకించుకునేటటువంటి స్థితిలో ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ పెద్దలు అందరూ కలిసి కావలసినటువంటి మరి అన్నీ కూడా అమర్చుకుంటూ ఈ రోజున అభివృద్ధిని, సంక్షేమాన్ని ఏదైతే వాగ్దానం చేశామో ఆ సంక్షేమాన్ని అలాగనే అభివృద్ధిని కూడా ముందుకు తీసుకునే వెళ్ళేటటువంటి కార్యాచరణని చేపడతా ఉన్నారు. మళ్ళీ అమరావతి పనులు ప్రారంభం అవబోతా ఉన్నాయి. రేపో మాపో మళ్ళీ అక్కడ మరి ప్రధానమంత్రి గారు వచ్చి దాన్ని మళ్ళీ మొదలుపెట్టేటటువంటి కార్యక్రమం ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. రాష్ట్రం యావత్తు కూడా ఈ రోజున ప్రశాంత పరిస్థితులు నెలకొని ఉన్నాయి. అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మనకి లభించినటువంటి ఒక గొప్ప అద్భుతమైనటువంటి ఈ విజయాన్ని అందరూ కూడా ఆస్వాదిస్తూ రాబోయేటటువంటి భవిష్యత్తు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఉజ్వలంగా ప్రకాశించబోతా ఉంది అనేది అందరికీ కూడా చిన్న చిన్నగా అనుభవంలోకి వస్తూ ఉన్నది. ఇదే సమయంలో కార్యకర్తలందరూ కూడా ఏదైతే భావించి మనందరం కూడా విజయాన్ని తీసుకొని వచ్చామో ఈ విజయాన్ని నిలపటానికి మళ్ళీ మనం అందరం కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తమై ఉండి ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతిరోజు కూడా వార్తలు తెలుస్తూ ఉన్నాయి. ఏ రకంగా ఎక్కడి నుంచి ఎన్ని నిధులు వస్తూ ఉన్నాయి, ఏ రకంగా ఏ పని ప్రారంభించబోతా ఉంది, శ్రీకాకుళంలో ఏం జరుగుతూ ఉంది, వైజాగ్లో ఏం జరుగుతూ ఉంది, అలాగనే అమరావతి, అలాగనే మిగిలినటువంటి జిల్లాలన్నీ కూడా. ఒక్కటేమిటి, ఆ రోజున మనం 2014-19 మధ్య ఏవైతే ప్రారంభించి ఆగిపోయినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజున మొదలు పెట్టబోతా ఉన్నారు. పెట్టారు, చాలా వరకు కూడా జరుగుతూ ఉన్నటువంటి విషయం మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం. ఇదే సందర్భంలో మనకు వచ్చినటువంటి అద్భుత విజయం కూడా మనకి ఇంకాస్త స్ఫూర్తిని ఇస్తూ ఉంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. మనం దీన్ని కూడా ఆస్వాదిస్తూ ముందుకు వెళ్దాం. మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక శుభాకాంక్షల్ని తెలియజేస్తూ, గౌరవనీయురాలు మాజీ ఉమ్మడి కృష్ణా జిల్లా జడ్పీ చైర్మన్ శ్రీమతి అనురాధ గారికి, రామ్మోహన్ గారు తనయుడు క్రాంతి గారు, నూకాలం గారు, రాకేష్ గారు, శ్రీదేవి గారు, రఘురామరాజు గారు, రఫీ గారు, మాణిక్యాలరావు గారు, ప్రేమ్నాథ్ గారు, దత్ గారు, చిట్టిబాబు గారు, ప్రభాకర్ గారు, నాని గారు, ఫిరోజ్ గారు, నాగరాజు గారు, శ్రీనివాస్ గారు, వాసు గారు, అదేవిధంగా ఆనంద్ సూర్య గారు, మరి నాగుల్ మీరా గారు, పాత్రికేయ సోదరులందరికీ కూడా చెప్పాను. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కూటమి కుటుంబ సభ్యులకి, పాత్రికేయులకి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. నాకు మీరు అభినందన సభ, సన్మాన సభ అంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంది. ఇది నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకునే సభగా నేను భావిస్తా ఉన్నా. మీ అందరూ చూపించినటువంటి చొరవ, నేను
సుదీర్ఘకాలం రాజకీయాల్లో కొనసాగుతున్నటువంటి వ్యక్తిగా మాట్లాడే మాటలు. 33 నియోజకవర్గాల్లో శాసనసభ్యులు, మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, అక్కడ ఉన్నటువంటి ద్వితీయ శ్రేణి నాయకత్వం ఎవరు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా మీ గెలుపు సునాయాసం అని చెప్పడమే కాకుండా ఆ గెలుపుని ఒక బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కరూ కూడా ఈ 6 నెలలు నేను ఒక్కడనే కాదు, నాయకులు ఒక్కళ్ళే కాదు, కింద స్థాయి నాయకత్వం కూడా ఈ 6 నెలలు ఇది ఒక ప్రస్థానంగా ప్రారంభమై అత్యంత ఘనమైన విజయంతో మనం ఈ రోజున ముగింపు కార్యక్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మీరు ఇచ్చినటువంటి గెలుపు ఇది నా ఒక్కడికి కాదు గెలుపు, ఇది ఒక కూటమి గెలుపు. ఈ గెలుపు ద్వారా ఒక సందేశాన్ని, సంకేతాన్ని నేను ఏదైతే కోరానో దాదాపు ఒక 250 మీటింగ్స్ చెప్పుంటాను. ప్రతి మీటింగ్లో కూడా నేను ఒక్కటే కోరాను, వ్యక్తిగా నేను మిమ్మల్ని అందరినీ సహాయం చేయమని కోరటం అనేది నా బాధ్యత, సహకరించమని చెప్పడం అనేది నా బాధ్యత. కానీ ఒక అడుగు ముందుకు వేసి మీరు ఆలోచించాల్సినటువంటి బాధ్యత ఏంటంటే 8 నెలల క్రితం మనందరి యొక్క విశ్వాసంతో, నమ్మకంతో ఏర్పడినటువంటి కూటమి నాయకత్వం ద్వారా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వాన్ని మరొక్కసారి మనం గెలిపించుకునే దిశలో నా అభ్యర్థిత్వం అనివార్యం అయితే ఆ విజయం అనేది ఒక సంకేతం, ఒక సందేశం అనేది మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈ మంచి ప్రభుత్వానికి మద్దతుగా అని చెప్పి చెప్పటం, అదే బాణీలో మీ అందరూ కూడా అనుసరించి ఒక మంచి ప్రభుత్వానికి, ఒక మంచి పాలనకి ఈ రోజున మరొకసారి మద్దతు ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. అదేవిధంగా నా అభ్యర్థిత్వాన్ని పరిగణలో తీసుకొని కూటమి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా బీజేపీ నాయకత్వం పురంధేశ్వరి గారి నాయకత్వంలో నన్ను అభ్యర్థిగా ఎంపిక చేయటం అనేది నాకు ఒక గౌరవం. ఎందుకంటే ఇలాంటి అపూర్వమైనటువంటి గౌరవం 33 నియోజకవర్గాల్లో నేను చేయగలిగింది ఏమి లేదు నాకు తెలిసినంతవరకు. అక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, పార్టీ ప్రెసిడెంట్లు ఉన్నారు, అన్ని పార్టీలకి. నేను చేయగలిగింది ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా ఎవరైతే వాయిస్లెస్గా ఉన్నారో వాళ్ళు ఎక్కడున్నారో చూసుకొని వెతికి వాళ్ళ యొక్క కోరికలు ఏమైనా ఉన్నాయో వాటిని పరిగణలో తీసుకొని మాట్లాడాల్సిన బాధ్యత, ఆ బాధ్యత ఎప్పుడు నేను తీసుకుంటానని చెప్పి సవినయంగా మీకు మనవి చేస్తూ ఉంటాను. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఒకటి, ఈ యొక్క నాయకత్వాన్ని ఈ రోజున చంద్రబాబు గారి నాయకత్వం ఏ రకంగా పనిచేస్తూ ఉంది, ఎన్ని రకాలైనటువంటి సమస్యల వలయం నుంచి అరాచకత్వం చెందినటువంటి అవినీతిమయమైపోయినటువంటి గాడి తప్పిన వ్యవస్థలన్నింటిని కూడా గాడిలో పెట్టుకోవటమే కాకుండా ఈ రోజున వనరులను సమీకరించుకుంటూ అన్న మాటలను ఏ రకంగా నిలబెట్టుకోవాలని చెప్పి నిరంతరం ప్రయత్నం చేస్తున్నటువంటి నాయకత్వాన్ని మనందరం కూడా గమనించాలి, మద్దతు పలకాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఎన్నికల సందర్భంలో నేను పర్యటన చేసేటప్పుడు నాకు అనిపించింది ఏంటంటే అక్కడక్కడ వ్యతిరేకత అయితే లేదు కానీ మన ప్రభుత్వం మీద అక్కడక్కడ మర్మరింగ్ అయితే మాత్రం ఉందని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. ఎవరు మర్మరింగ్ ఉందంటే మనమే, పనిచేసేవాళ్ళం మనమే, కాసేపు కొనుక్కుంటూ ఉండేవాళ్ళం కూడా మనమే. ఏముందిలేండి, ఏం చేస్తే ఏముంటుంది, ఏముందండి అని చెప్పి తలగొక్కునే వాళ్ళని చాలామందిని చూశాను. నేను ఇప్పుడే కాదు 40 ఏళ్ల నుంచి చూస్తున్నటువంటి పరిస్థితి అదే. ఎందుకంటే మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక్కోసారి అట్లా మాట్లాడి నిర్వీర్యం అవటం వల్లే మనం ఎప్పుడు ఓటమి చెందినా కూడా తప్పు చేసి ఓడిపోలా, ఈ రాష్ట్రంలో నష్టం చేసి ప్రజానికి ఓడిపోలా, సమస్యల్ని సృష్టించి మనం ఓడిపోలా. మనం నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు,
నన్ను ఎవరూ ఓడించలేరు, నన్ను నేనే ఓడించుకుంటానని చెప్పడం అంటే ఆయన ఎంత బాధతో ఆ మాట అన్నాడంటే, నన్ను నేనే ఓడించుకుంటానంటే మనందరం ఆయన ఓడించబట్టి ఆయన ఓడేవాడు అని చెప్పి నేను అనుకుంటాను. నేను చాలాసార్లు ఆయనతో నేను చెప్పాను గతంలో కూడా, ఎందుకంటే ఆయనతో మాట్లాడే వ్యక్తుల్లో కొంతమంది వ్యక్తుల్లో నేను కూడా ఒక వ్యక్తిని. ఏదైనా సమస్య వస్తే సమస్య మీద అది కాదండి ఇది అని చెప్పి మాట్లాడుతూ ఉంటాను. ఆయన ఓడిపోయినప్పుడు 1989లో మనం చూసాం తెలుగుదేశం ఎప్పుడు ఎందుకు ఓడిపోయిందో. అదేవిధంగా 2004లో చూసాం, అదేవిధంగా 2009లో చూసాం, 2019లో చూసాం. ఈ 4 సార్లు ఓడిపోయినప్పుడు మనం ఏదైనా తప్పు చేసామనేది ఒకసారి ఆలోచిస్తే, ఏ తప్పు చేయకుండా మనమే ఎవరైతే ఇక్కడున్న సుశిక్షితులైనటువంటి సైనికులు ఏ రకంగా సరిహద్దుని కాపాడుతూ ఉందో ఈ భారతదేశ సైనికులు, ఆ రకంగా ఈ పార్టీ కాపాడే కార్యకర్తలు మనం అప్పుడప్పుడు కాడి కింద పడేయటం వల్లే మనం ఓడిపోతూ ఉన్నాం తప్పితే, కాడి మన భుజం మీద ఉన్నంత వరకు కూడా ఎవ్వరు కూడా ఏ చర్నాకోలు కూడా మన మీద అదిలించడానికి కూడా భయపడే నాయకత్వం మంది. అలాంటి నాయకత్వంతో ముందుకు నడిచే నాయకత్వం, అలాంటి నాయకత్వాన్ని మనం కాపాడుకోవాలి. ఎందుకంటే ఆయన 3 సార్లు ముఖ్యమంత్రి చేసి 4వసారి ముఖ్యమంత్రి చేస్తూ ఉన్నాడు. ఈ రాష్ట్రానికి ఎంతోమంది ముఖ్యమంత్రులు చేశారు. నేను అడుగుతూ ఉన్నాను, ఈ 4 సార్లు ముఖ్యమంత్రి, ఇప్పుడు ముఖ్యమంత్రిది పక్కన పెడితే 3 సార్లు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 200 పెన్షన్ని 2000 చేసి 4000 చేసిన ఘనత. సంక్షేమానికి ఒక పేరు కల్పించింది తెలుగుదేశం పార్టీ, అన్న నందమూరి తారక రామారావు అయితే దాన్ని కొనసాగిస్తూ నడుపుతున్నటువంటి నాయకత్వం ఈనాటి నాయకత్వం. అవునా కాదా ఒకసారి ఆలోచించండి. ఇలాంటి సంక్షేమాన్ని భారతదేశంలో మిగతా రాష్ట్రాలు కూడా మార్గదర్శకత్వంగా ఈ రోజును తీసుకొని మన రాష్ట్రం యొక్క సంక్షేమాన్ని మిగతా రాష్ట్రాలు అనుసరిస్తున్నాయా లేవా అని చూసి ఒకసారి ఆలోచించేమని కోరుతా ఉన్నా. అంతేకాదు మిగతా మార్పులు చేర్పులు చూసుకున్నట్లయితే ఇవాళ విద్యుత్ రంగంలో తీసుకొచ్చినటువంటి సంస్కరణలు కానీ, విద్యారంగంలో తీసుకొచ్చినటువంటి సంస్కరణలు కానీ, లేకపోతే ఈ యొక్క జన్మభూమి ద్వారా సిమెంట్ రోడ్లు ఏ రకంగా వేసాము అనేది గతంలో మిగతా రాష్ట్రాలకి మన రాష్ట్రంగా చూసుకున్నట్లయితే ఇది ఈ రాష్ట్రంలో సిమెంట్ రోడ్లు వేసిన ఘనత పల్లెల్లో మన పార్టీ మన నాయకత్వం ద్వారా ఏర్పడినటువంటి అంశంగా నేను భావిస్తాను. అంతేకాకుండా ఈ రోజున మనం ఎన్ని రకాలైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చామో, గతంలో ఏ ముఖ్యమంత్రి వచ్చినా పదవిని కాపాడుకోవడానికి రాజకీయాలను నడిపారు తప్పితే ఆఖరికి రాజశేఖర రెడ్డి సైతం మనం మాత్రం పదవిని కాపాడుకోవడానికి కంటే కూడా ప్రజల్ని కాపాడుకోవడానికి ప్రయత్నించినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మనందరం కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం అని చెప్పి ఈనాడు మనవి చేసుకుంటూ, ఇవాళ అగ్నికి ఆజ్యం తోడైనట్టుగా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా బీజేపీ నాయకత్వం కేంద్రం యొక్క సహాయ సహకారాలతో ఈ రాష్ట్రం ఏ రకంగా వెనుకబడిపోయిందో గత ప్రభుత్వం యొక్క పాలన వల్ల దాన్ని ఈ రోజున పూర్వవైభవం తెచ్చుకోవడానికి వీరు నిరంతరం శ్రమపడే విధానానికి మనందరం కూడా ఈ రోజున అండగా ఉందాం, మద్దతు పలుకుదాం, సహకరిద్దాం, ఆశీస్సులు అందిద్దామని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మనందరం కూడా అదే రకమైనటువంటి ఆలోచనతో ముందుకు నడవాలని కోరుకుంటూ, నాకు ఈ విజయాన్ని, అంతేకాకుండా ఈ పార్టీకి ఈ విజయాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా మరొక్కసారి శిరస్సు వంచి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. సూపర్ 6 పథకాలతో మనందరం కూడా ముందుకు దూసుకుపోతున్నాం. ఈరోజు ఎలక్షన్ వచ్చినప్పుడు, ఎమ్మెల్సీ ఎలక్షన్ వచ్చినప్పుడు దొడ్డిదారిన వైసీపీ విత్డ్రా అయిపోయి మరి లక్ష్మణ్ రావు గారికి వాళ్ళు మద్దతు ఇచ్చారు. అయినా కానీ మీరందరూ కూడా వెంటబడి వైసీపీకి 11 ఎమ్మెల్యే సీట్లు ఎట్లా ఇచ్చారో ఈసారి ఎమ్మెల్సీ క్యాండిడేట్ అనే వ్యక్తి దరిదాపుల్లో కూడా లేకుండా ఆలపాటి గారికి అంత ఘన విజయం అందించారు. ఈరోజు మీరు గమనిస్తే ఎన్డీఏ కూటమి అభ్యర్థియే కాకుండా ఆలపాటి రాజా గారి గురించి మనం చెప్పాలి అంటే ఆయన 1985లోనే ఒక లాయర్గా ఆయన చదవటం, పార్టీకి అంకితమై 1994లో ఆయన మొట్టమొదటిగా ఎమ్మెల్యే అవటం, 1999లో మరి ఆయన మినిస్టర్ అవటం, అది కూడా ఎడ్యుకేషన్ మినిస్టర్.
మరి నేను మైలవరం అబ్జర్వర్గా వెళ్ళినప్పుడు చాలా ఇంజనీరింగ్ కాలేజెస్కి వెళ్ళేవాళ్ళం. వెళ్ళినప్పుడు చాలామంది వాళ్ళు చెప్పారు, పొలిటీషియన్స్ని మేము ఎప్పుడు కూడా కాలేజెస్కి రానివ్వం, కానీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అంటే వీ హ్యావ్ వెరీ గుడ్ విల్. అండ్ ఆయన ఎంత ఎడ్యుకేషనిస్ట్ అంటే దగ్గరగా 40,000 పైన స్టూడెంట్స్ ఆయన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో చదువుతున్నారు. మరి అలాంటి గొప్ప వ్యక్తి మనకి ఎమ్మెల్సీ క్యాండిడేట్గా రావటమే మన అదృష్టం. మరి దాన్ని మీరందరూ కూడా ఎంతో దాన్ని యూ హ్యావ్ ఫాలోడ్ దట్. అదే కాకుండా చంద్రబాబు నాయుడు గారు మరి ఈ 9 నెలలో మరి ఆయన ఎన్నో మంచి పనులు చేశారు. మనకి సంక్షేమం అభివృద్ధి అనేది పరుగులు తీస్తుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అనే సముద్రంలో యువగళం అనే సునామీతో నారా లోకేష్ గారు, మన ఐటీ మినిస్టర్, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఒక సైక్లోన్ లాగా వచ్చి మనకి ఇంత భారీ మెజార్టీ కూడా మనకి జనరల్ బాడీ ఎలక్షన్లో మనకి రావటం జరిగింది. ఇవన్నీ చూస్తే మన ప్రభుత్వం ఏ విధంగా ఉందో మీ అందరికీ తెలుసు. కనుక ఈరోజు రాజేంద్ర ప్రసాద్ గారికి ఇంత మెజార్టీ వచ్చిందంటే మనమేం ఆశ్చర్యపోకర్లేదు. ఎందుకంటే జనరల్ ఎలక్షన్ ఒక లెక్క అయితే ఎమ్మెల్సీ ఎలక్షన్లు మరొక లెక్క. ఇక్కడ గ్రాడ్యుయేట్స్ ఉంటారు, కానీ గ్రాడ్యుయేట్స్ కూడా ఎంతో నమ్మకం ఉంచి ఈరోజు మరి ఈ యొక్క ప్రభుత్వం నిలబెట్టిన క్యాండిడేట్ అంటే ఏ విధంగా మెజార్టీ వస్తుందో మీరు మరొక్కసారి నిరూపించారు. అందుకే అంటారు మీరందరూ కూడా ఇంత హ్యాపీగా సంతోషంగా కూర్చొని ఈ యొక్క ఏసీలో కరెంటు బిల్లులు పెరగట్లేదు అంటే మీ అందరూ ఫ్యాన్కి ఓటేయలేదని అర్థం. కనుక ఫ్యాన్కి ఓటేస్తేనే కరెంటు బిల్లులు పెరుగుతాయి. కనుక ఈరోజు మీరందరూ ఈ విధంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థికి ఈ విధంగా మీరు ఇంత భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించినందుకు మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, పురంధరేశ్వరి గారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఆలపాటి రాజా గారు నౌ దట్ యూ బికేమ్ ఎమ్మెల్సీ, అందరికీ ఉద్యోగాల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళ కష్టాలు కూడా మీరు తెలుసుకొని మీరు బాగా పరిపాలించాలని, గుడ్ అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్తో మీరు నడవాలని నేను కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఎన్టీఆర్ జిల్లా ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా విజయం సాధించిన శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి అభినందన సభకి అధ్యక్షత వహిస్తున్న మరి మాజీ మంత్రివర్యులు, మరి ఈనాటి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు నెట్టెం రఘురామ్ గారికి, ఈ సభను అందుకుంటున్న రాజేంద్ర ప్రసాద్ గారికి, వేదికను అలంకరించిన పెద్దలందరికీ, అలాగే ఈ కార్యక్రమానికి విజయవంతం చేయడానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, అదేవిధంగా కూటమి జనసేన బీజేపీ కూటమి అభ్యర్థులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఒక రాక్షస పాలనని అంతమొందించి అతిపెద్ద విజయాన్ని కూటమికి అప్పచెప్పిన ప్రజల తీర్పుని ఈ రోజున 8 నెలల కాలం తరువాత ఆ తీర్పుని మరింత బలపరుస్తూ మన ఎమ్మెల్సీ అభ్యర్థులందరినీ కూడా అఖండ విజయాన్ని చేకూర్చిన ప్రజలందరికీ కూడా మొట్టమొదటగా మనం కృతజ్ఞతలు తెలియజేద్దాం ఈ సభ ద్వారా. అదేవిధంగా మరి అటు మన ప్రత్యర్థి వరుస విజయాలు సాధిస్తూ ఉన్నా కూడా మరి ఇటు ఎమ్మెల్సీ అభ్యర్థిగా మన అధినాయకుడు, మన కార్యకర్తల కృషి ఒకవైపు, మరొక వైపున చూస్తే మన ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి అనుభవం, క్రమశిక్షణ, పాలనా దక్షత, వీటన్నిటితో ఈ రోజున ఇంత ఘన విజయాన్ని గతంలో ఎప్పుడూ మనం చూడనంతటి
ఘనమైన విజయాన్ని మనం సాధించుకున్నాం. మరి దానికి మనం రాజేంద్ర ప్రసాద్ గారికి అభినందనలు తెలియజేద్దాం. మన అధినాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఇంతటి మంచి అభ్యర్థిని మనకు అందించినందుకు, అదేవిధంగా విద్యావంతులు చాలా వివేకంతో వాళ్ళ ఓటుని సద్వినియోగం చేసుకుని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం కట్టుబడి ఉండి ఆ రోజున జనరల్ ఎలక్షన్లో ఏ విధంగా అఖండ విజయాన్ని ఇచ్చారో అదేవిధంగా ఈ రోజున ఎమ్మెల్సీలందరినీ కూడా గెలిపించి మేమందరం కూడా ఈ రాష్ట్ర అభివృద్ధికి పునర్నిర్మాణానికి కట్టుబడి ఉన్నాం అని మరొక్కసారి నిరూపించినందుకు విద్యావంతులైన ఓటర్లందరికీ కూడా మనం కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ మరొక్కసారి మరి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు రాబోయే రోజుల్లో తప్పకుండా ఈ రాష్ట్ర అభివృద్ధిలో ముఖ్యంగా యువత ఉద్యోగ అవకాశాలలో మన ఓటర్లు ఏదైతే ఆశించారో వాటన్నిటినీ కూడా ఎంతో సమర్థవంతంగా ఒక సమర్థవంతమైన నాయకునిగా మరి ఆ సీటుకు న్యాయం చేసే వ్యక్తిగా ఎన్ని ఆశలతో గెలిపించారో తప్పకుండా అవన్నీ సాకారం చేస్తారని మరొక్కసారి వారికి అభినందనలు తెలియజేస్తూ మరి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ కూడా గత 5 సంవత్సరాల రాక్షస పాలనని అంతమొందించడానికి ఎంత కృషి చేశారో మరి అదేవిధంగా ఈనాటి ఎమ్మెల్సీ ఎలక్షన్కి కూడా గత 30 రోజులుగా ప్రతి ఒక్కరూ కూడా బయటకు వచ్చి మరి ఈ అప్లికేషన్స్ పూర్తి చేయటం కానివ్వండి, అంటే జనరల్ ఎలక్షన్స్లో ఉన్నంత మరి స్పీడ్ జనరల్గా ఎమ్మెల్సీ ఎలక్షన్ మనం పట్టించుకోము. అటువంటిది ఇంత మెజారిటీని ఈ రోజున తీసుకొచ్చారంటే అది మొత్తం కూడా ప్రతి ఒక్కరూ కూటమిలో ఉన్న కార్యకర్తలు ప్రతి ఒక్కరూ కూడా ఇది తమ ఓటుగా భావించి ప్రతి ఒక్కరూ పనిచేసినందుకు వాళ్ళందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరిన్ని అభినందనలు రాజేంద్ర ప్రసాద్ గారికి తెలియజేస్తూ జై చంద్రబాబు గారు, జై జై తెలుగుదేశం. పార్టీ రాజేంద్ర ప్రసాద్ గారి గురించి మనం ఇప్పుడు మాట్లాడుకునేటువంటి చిన్న విషయం కాదు. ఆయన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కర్మాగారం అయితే గుంటూరు జిల్లాలో ఆయన ఎప్పుడూ నిరంతరం కార్యకర్తల్ని తయారు చేయటం, నాయకులుగా తీర్చిదిద్దటం, అట్లాగే తెలుగుదేశం పార్టీకి క్రమశిక్షణ కలిగినటువంటి నాయకుడిగా ఉండటం అనేది రాజేంద్ర ప్రసాద్ గారు అట్లాగే ఎంతోమంది నాయకులుగా తయారు చేశారు. వాస్తవానికి నేను దాదాపు 25 సంవత్సరాల పాటు ఎంఆర్పిఎస్లో వ్యవస్థాపక సభ్యుడి నుంచి జాతీయ అధ్యక్షుడి దాకా ఉన్నాను. కృష్ణమాది గారు నేను వ్యవస్థాపక సభ్యులమి. నేను జాతీయ అధ్యక్షుడిగా ఉంటే ఆయన ఫౌండర్ ప్రెసిడెంట్గా ఉన్నారు. నేను ఎంఆర్పిఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత రాజకీయంగా ఒక నిర్ణయం తీసుకొని ముందుకెళ్ళాలనుకుంటే ఎక్కడైతే నేను ఎదగగలుగుతానని చెప్పేసి ఆలోచించుకున్నప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గరికి ఒక బిడ్డలాగెళ్ళాను. ఆయన నా చేయి పెట్టి నడిపించి రాష్ట్ర స్థాయిలో తెలుగుదేశం పార్టీలో గుర్తింపు తెచ్చి ఈ స్థాయి వచ్చేవరకు నాకు తండ్రిలాగా సహకరించి నడిపించినటువంటి వ్యక్తి. ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. గుంటూరు జిల్లాలో అనేక మంది నాయకుల్ని తయారు చేసినటువంటి వ్యక్తి. ఇంతకంటే మనం ఆయన్ని అభినందించడానికి మాటలు చాలు. కాబట్టి ఆయన ఎప్పుడు ప్రజాక్షేత్రంలోనే ఉండి ఎన్నికల యుద్ధంలోనే గెలవాలని కోరుకున్నటువంటి వ్యక్తి. అధికారం లేని 5 సంవత్సరాల్లో కూడా నిరంతరం ప్రజల పక్షాన అనేక ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి. ఒకసారి కూటమి ఏర్పడాలనుకున్నప్పుడు మొదటిగా ఆయన నిర్ణయం మీద ముందుకెళ్ళటమా, కొద్దిగా ఇబ్బందులు కలిగే పరిస్థితి ఉండటం అంటే ముందుకెళ్ళటానికి ఎటువంటి అవరోధాలు కల్పించకుండా సుగమనం ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి, మొదటి సీటు త్యాగం చేసినటువంటి వ్యక్తి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం నిలబడటానికి మొదటి అడుగేసినటువంటి వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. అట్లాగే ఆయన్ని గౌరవించి చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నికల యుద్ధంలో, అంటే ప్రజలు ఓట్లేసే ఎన్నికల యుద్ధంలో నిలబెట్టి సీట్ ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి
లోకేష్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ రాజేంద్ర ప్రసాద్ గారికి రాష్ట్ర వ్యాప్తంగా అభినందనల వెల్లు జరుగుతూ ఉంది. కానీ నేను కొంతమందికి కృతజ్ఞతలు కూడా తెలియజేయాలి. మొదటిగా ఈ 2 ఉమ్మడి జిల్లాల్లో ఓట్లేసి అత్యధిక మెజార్టీతో గెలిపించినటువంటి పట్టభద్ర ఓటర్లందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఒక సాధారణమైనటువంటి ఎన్నికల స్థాయిలో అందరూ ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఓట్లేశారు. ఓట్లేయటానికి కూడా కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాలు మేము ఇంకా మర్చిపోలేదు, చంద్రబాబు నాయుడు గారి పాలన ఇలాగే కొనసాగాలని వాళ్ళు భావించారు కాబట్టి ఓట్లేశారు. 80,000 ఓట్లు మెజార్టీ వచ్చింది. ఇక రెండవదిగా నాకు కూడా ఈ ఎన్నికల యుద్ధంలో జగ్గైపేటని అప్పచెప్పారు. జగ్గైపేటలో నేను ఒక 4 రోజుల పాటు పనిచేశాను. జగ్గైపేటలో ఉన్నటువంటి నాయకులు పెద్దలు నెట్టో రఘురామ్ గారు అక్కడ ఈ జిల్లాకి అధ్యక్షులు, ఆయనకి నేను ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. అక్కడ మా ఎమ్మెల్యే గారు శ్రీరామ్ తాతయ్య గారు, ఆయనకు కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. మాకు 4 మండలాలు ఉన్నాయి అక్కడ, టౌను, రూరల్, వత్సవాయి, పెరుగంచిప్రోలు. ఈ 4గిట్లో కూడా ప్రతి ఒక్కరు ఒక బాధ్యతగా, ఎవరు ఒక రూపాయి ఆశించకుండా బాధ్యతగా చంద్రబాబు నాయుడు గారు ఒక పిలిపించారు, రాజా గారిని నిలబెట్టారు, ఆయన్ని బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో గెలిపించాలని 4 మండలాలకు సంబంధించినటువంటి వాళ్ళు అకుంఠిత దీక్షతో పనిచేశారు. అక్కడ టౌన్లో రాధా గారు కానివ్వండి, మేకా వెంకటేశ్వర్లు కానివ్వండి, నరసింహరావు గారు కానివ్వండి, టౌన్లో బ్రహ్మాండంగా పనిచేశారు. వాళ్ళ బృందానందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అట్లాగే పెనుగంచిప్రోలు మండలం అక్కడ రామయ్య గారు కానివ్వండి, సుధీరు, రామారావు గారు, వీళ్ళు పనిచేశారు. వత్సవాయిలో రాంబాబు గారి బృందం ఒకళ్ళని కాదు, పేరు పేరున వాళ్ళందరికీ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేయాలి. రాజేంద్ర ప్రసాద్ గారికి అభినందనలు తెలియజేయాలంటే వీళ్ళకి కృతజ్ఞతలు తెలియజేయాలి. మొత్తం ఎన్టీఆర్ జిల్లాలో పెనుగంచిప్రోలు మండలంలో 80.5% ఓట్లు శాతం అక్కడ పోలైనవి అంటే వాళ్ళకి అభినందనలు తెలియజేయకుండా మనం ఉండలేం. అట్లాగే మా నియోజకవర్గంలో 70% పైగా ఓట్లు పోలైనవి. కాబట్టి ఇంత అభినందన సభలో వారికి కృతజ్ఞతలు తెలియజేయటం అనేది నా బాధ్యతగా నేను గుర్తెరుగుతూ ఉన్నాను. అట్లాగే ఈ 2 నియోజకవర్గాల్లో 2 జిల్లాల్లో పనిచేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ చివరిగా ఒక మాట, ఏ నినాదం వెనక ఏ ఉద్దేశం దాగుందో అది తెలుసుకోలేనప్పుడు ప్రజలు మోసపోతారు. కానీ ఓడిపోయినటువంటి లక్ష్మణ్ రావు గారి నినాదం వెనక జగన్ ఉద్దేశం ఏంటో ప్రజలు గమనించారు కాబట్టి ఆయన ఓడిపోయారు. ఆ రాజేంద్ర ప్రసాద్ గారు 80,000 ఓట్లతోటి గెలిచారు. ప్రజలు చాలా క్లియర్గా ఉంటారనడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పేసి తెలియజేసుకుంటూ మా గురువర్యులకి మరోసారి అభినందనలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.